మాజీ మంత్రి జోగి రమేష్ అనుచరులు తమ స్థలాలను కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని పలువురు ప్లాట్ల యజమానులు ఆందోళన వ్యక్తం చేశారు. నగరంలోని 45వ డివిజన్ జోజీనగర్ కరెంట్ ఆఫీస్ రోడ్లో 2 దశాబ్దాల క్రితం ఇళ్ల కోసం కొన్న స్థలాలను కొంతమంది కబ్జా చేయడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఇందులో మాజీ మంత్రి జోగి రమేష్ అనుచరుల హస్తం ఉందని వారు మండిపడ్డారు. లక్షల్లో వ్యయం చేసే ఇళ్ల నిర్మాణాల కోసం 2001లో షేక్ మస్జీద్ అనేటువంటి వ్యక్తి వద్ద 2 ఎకరాలకు పైగా 42 మంది కొన్నామని తెలిపారు. ఇందులో 25 మంది ఇళ్లు నిర్మించుకున్నారన్నారు. స్థలాలను కొన్నప్పుడు కనిపించని వారు ఇప్పుడు లక్ష్మీరామ కోఆపరేటివ్ సొసైటీ పేరుతో వచ్చి అక్రమాలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ మంత్రి జోగి రమేష్, వైసీపీ కార్పొరేటర్ మహదేవ్ అప్పాజీ, మహదేవ్ హరి పేర్లు చెప్తూ కూడా తమను భయాందోళనకు గురి చేస్తున్నారని స్థల యజమానులు తంగా రవి, రమణారెడ్డి, కలవకూరి ప్రవీణ్ తెలిపారు. భూమిని అమ్మిన వారే వీరితో కుమ్మక్కై తమను వీధిన పడేయాలని చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇళ్లు నిర్మించుకునేటప్పుడు ఎలాంటి అభ్యంతరాలు లేవన్నారని, ఇటీవల స్థలాలను వెనక్కిచ్చేయాలని లాయర్ ద్వారా 42 మందికి నోటీసులు ఇచ్చారని స్థల యజమానులు ధ్వజమెత్తారు. లక్షలు పెట్టి కొన్న స్థలాల పరిరక్షణకు ప్రభుత్వం, కార్పొరేషన్ అధికారులు చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు. మాజీ మంత్రి జోగి రమేష్ అనుచరులు తమ స్థలాలను కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని పలువురు ఫ్లాట్ల యజమానులు ఆందోళన వ్యక్తం చేశారు. నగరంలోని 45వ డివిజన్ కరెంట్ ఆఫీస్ రోడ్లో 2 దశాబ్దాల క్రితం ఇళ్ల కోసం కొన్న స్థలాలను కొంతమంది కబ్జా చేయడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఇందులో మాజీ మంత్రి జోగి రమేష్ అనుచరుల హస్తం కూడా ఉందని మండిపడుతున్నారు. లక్షల్లో వ్యయం చేసే ఇళ్ల నిర్మాణాల కోసం 2001లో షేక్ మస్జీద్ అనే వ్యక్తి వద్ద 2 ఎకరాలకు పైగా 42 మంది కొన్నామంటూ వాళ్ళు చెప్పుకొస్తున్నారు. ఇందులో 25 మంది ఇళ్లు నిర్మించుకున్నారన్నారు. స్థలాలను కొన్నప్పుడు కనిపించని వారు ఇప్పుడు లక్ష్మీరామ కోఆపరేటివ్ సొసైటీ పేరుతో వచ్చి అక్రమాలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మాజీ మంత్రి జోగి రమేష్, వైసీపీ కార్పొరేటర్ మహదేవ్ అప్పాజీ, మహదేవ్ హరి పేర్లు చెబుతూ తమను భయాందోళనకు గురి చేస్తున్నారని స్థల యజమానులు తంగారవి, రమణారెడ్డి, కలవకూరి ప్రవీణ్ తెలిపారు. భూమిని అమ్మిన వారే వీరితో కుమ్మక్కై తమను వీధిన పడేయాలని చూస్తున్నారు. వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇళ్లు నిర్మించుకునేటప్పుడు ఎలాంటి అభ్యంతరాలు లేవన్నారని, ఇటీవల స్థలాలను వెనక్కిచ్చేయాలని లాయర్ ద్వారా 42 మందికి కూడా నోటీసులు ఇచ్చారని స్థల యజమానులు ధ్వజమెత్తారు. లక్షలు పెట్టి కొన్న స్థలాల పరిరక్షణకు ప్రభుత్వము, కార్పొరేషన్ అధికారులు చర్యలు తీసుకోవాలని వారు కోరారు.
మాజీ మంత్రి జోగి రమేష్ అనుచరులు తమ స్థలాలను కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని పలువురు ప్లాట్ల యజమానులు ప్రస్తుతం ఆందోళన చేస్తున్నారు. ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి రాజేష్ సిద్ధంగా ఉన్నారు. రాజేష్, రైట్, ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మధు అందిస్తారు. మధు. థ్యాంక్ యూ మధు. ఇప్పుడు జోగి రమేష్ చూసుకుంటే కనుక దాదాపుగా భూదందాలు చాలా పీటైపోతానని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఏదైతే ఉందో ఇప్పుడు అంబాపురం అగ్రిగోల్డ్ భూములకు సంబంధించే కానీ లేకపోతే టీడీపీ ఆఫీస్ దాడి మీద గురించి కానీ చూసుకున్నా కానీ ఇందులో ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. అయితే కొత్తగా ఇంకో విషయం వెలుగులోకి వస్తారు. భవానీపురం చెందిన ఒక సొసైటీ భూమిని కూడా ఇంత అనుచరులు ఎవరైతే ఉన్నారో కొంతమంది వైసీపీ కార్పొరేటర్లు కూడా దీన్ని ఆక్రమించారని చెప్పి ఇవి బాధితులు కూడా రోడ్డు మీద కొంచెం ధర్నా చేసిన పరిస్థితి అయితే ఏర్పడతా ఉంది. అయితే కనుక సంచలనమైన వార్త కొంతసేపటి క్రితం కూడా మీడియా సమావేశంలో జోగి రమేష్ సంచలనమైన వ్యాఖ్యలు కూడా చేశారు. నన్ను 2-3 నెలల్లో జైలులో పెడతారు అంటూ మాజీ మంత్రి జోగి రమేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే మాజీ మంత్రి కుటుంబం జోగి రమేష్ కుటుంబం చూస్తున్న కానీ భూ వివాద కేసు కొనసాగుతుంది. సిఐడి సాయంత్రం డీజీపీకి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది, నివేదిక ఇచ్చింది. ఆ నివేదిక ప్రకారం కూడా ఇతను అదుపులో తీసుకునే అవకాశాలు కూడా ఎక్కువ కనిపిస్తాయని కూడా చెప్పుకోవచ్చు. అదేవిధంగా చూసుకున్నా కనుక నాకు ఈ అగ్రిగోల్డ్ భూ విషయంలో నాకు ఎటువంటి సంబంధం లేదు, నేను అంతా సజావుగానే చేసుకున్నా, లీగల్ గానే వెళ్ళానని చెప్తా ఉన్నాడు. కాకపోతే కనుక మహాలక్ష్మి ఎస్టేట్ దగ్గర నుంచి సర్వే నెంబర్ 88 భూమి కొనుగోలు చేసి దాని సవరణ నిమిత్తం రెవెన్యూ వాళ్ళు కూడా ఇందులో రిజిస్టర్ జరిగింది. ఒక రెవెన్యూ వాళ్ళే కాకుండా సబ్ రిజిస్టర్ కూడా ఇన్వాల్వ్మెంట్ చేయడం జరిగింది. అంటే టోటల్ గా చూసుకున్నాక ఇతను ఒక్కరే ఇరుక్కోవడం కాకుండా అధికారులు కూడా ఇందులో ఈ కేసులు ఇరికించాలని చెప్పుకోవచ్చు. అయితే సిఐడి వాళ్ళు అయితే కనుక రెవెన్యూ వాళ్ళని మొత్తం అందరూ కూడా వాళ్ళ స్టేట్మెంట్ కూడా నోట్ చేసుకోవడం జరిగింది. ఆ తర్వాత కూడా ఏంటి వీళ్ళు లావాదేవీ అంటే బ్యాంక్ ద్వారా జరిగిందా ట్రాన్సాక్షన్ ఎట్లా జరిగింది నా ఫోన్ లో కూడా దర్యాప్తు సాగిస్తున్నామని చెప్పుకోవచ్చు. అయితే కనుక దాదాపు ఇప్పుడు జోగి రమేష్ భూదందా ఏదైతే ఉందో ఇప్పుడు అగ్రిగోల్డ్ అంబాపురం అగ్రిగోల్డ్ భూమికి సంబంధించింది కాకుండా ఇప్పుడు కొత్తగా ఇప్పుడు భవనపురంకి సంబంధించి ఈ సొసైటీ భూములు కూడా ఫేక్ సొసైటీ క్రియేట్ చేసి ఈ భూమిని కబ్జా చేయడానికి చూస్తున్నారు అనేది కూడా పలువురు బాధితులు వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే కనుక ఇదే విషయంలో చూసుకున్నా కనుక జోగి రమేష్ దాన్ని 2-3 నెలలు అరెస్ట్ చేస్తారు, దాన్ని జైల్లో పెడతారు, మహా అయితే 2 నెలలు జైలు పెడతారు, అంత నుంచి ఏమి చేయలేరు అనేది కూడా సంచలనమైన వ్యాఖ్యలు చేస్తున్నట్టు కనిపిస్తా ఉంది. మధు. రైట్ మధు, థ్యాంక్ యూ.